ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. రేపే ముక్కోటి ఏకాదశి 10/1/25 జనవరి 10 తేదీ మార్నింగ్, అంటే ఉదయం 10:19 వరకు మాత్రమే ఏకాదశి ఉంటుంది. అయినప్పటికీ నిన్న అనగా 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఏకాదశి ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం తిథిని ప్రాధాన్యతగా తీసుకొని పండితులు 10వ తేదీని ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలని సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రేపే. ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కసారి మనం గమనించినట్లయితే 24 ఏకాదశుల్లో సంవత్సరానికి మనకు వచ్చేటువంటి 24 ఏకాదశులు ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి మనకు ముక్కోటి ఏకాదశి. మార్గశిర మాసం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశి అని, ఉత్తర ద్వారదర్శన ఏకాదశిని లేదా వైకుంఠ ఏకాదశిని పిలుస్తాం. ఇది 24 ఏకాదశుల్లో ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి మనం ముక్కోటి ఏకాదశి లేదా ఉత్తర ద్వాదశి ఏకాదశి కూడా అంటాం. ఈ ఉత్తర ద్వాదశి గుండా మనం ఆ మహావిష్ణుని, ఆ వైకుంఠ వాసుని కనుక దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని, ఖచ్చితంగా మనకు ఆ మహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. సో 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రేపు వైష్ణవాలయాలన్నీ కూడా ఉత్తర ద్వారదర్శనం తెరిచి, ఉత్తర ద్వారదర్శనం గుండా ఆ మహావిష్ణువు మనకు దర్శనమిస్తాడు. గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి మనకందరికీ దర్శనమిస్తాడు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ఈ ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశి సర్వ శుభప్రదం. అన్ని రంగాల్లో కూడా మహావిష్ణువు మనకు విజయాన్ని చేకూర్చినటువంటి ఏకాదశి. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఉదయం శుభ్రంగా స్నానం చేయడము, శుచిగా బట్టలు కట్టుకోవడము మరియు విష్ణు సహస్రనామ పారాయణము చేయడము, మీకు వీలైతే మీ శక్తిని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం పళ్ళతో కానీ, లేకపోతే ఒక పూట రక్తం, ఒక పూట భోజనం కానీ, లేకపోతే పలహారం 2 పూట్ల చేసుకొని తిని ఉపవాసం ఉండొచ్చు. అంతేకాకుండా విష్ణు సహస్రనామంతో పాటు మనం కొన్ని రాస్తున్నాం. హరినామ స్మరణ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఈ నామాన్ని కనీసము 108 సార్లు 3 పూట్ల స్మరించండి రేపు. నెక్స్ట్ నారాయణ హరి నారాయణ హరి నమో నమో, నారాయణ జయ నారాయణ జయ నమో నమో. ఈ శ్లోకాన్ని కూడా కనీసము 108 సార్లు జపించండి. అచ్యుతం కేశవం రామనారాయణం, శ్రీధరం మాధవం రామనారాయణం, అచ్యుతం కేశవం రామనారాయణం, శ్రీధరం మాధవం రామనారాయణం, రామనారాయణం రామ రామ గోపాల రామనారాయణం, ఆదినారాయణం లక్ష్మీనారాయణం, సత్యనారాయణం నరనారాయణం, రామ గోపాల రామనారాయణం, రామ గోపాల రామనారాయణం, గోవింద నందన గోపాల నందన,
నందన వినుత గోవింద గోపాల, నందన వినుత గోవింద గోపాల. కృష్ణ కృష్ణ రావేలా ముద్దుల కృష్ణ రావేలా, కృష్ణ కృష్ణ రావేలా ముద్దుల కృష్ణ రావేలా, యశోదతనయ రావేలా వెన్న దొంగ రావేలా, గొల్ల ఇళ్లకు వెళితివి అల్లరి పన్నులు చేసితివి, అల్లరి పన్నులు చేసితివి ఆవుల మందను కాచితివి, కృష్ణ కృష్ణ రావేలా ముద్దుల కృష్ణ రావేలా అంటూ ఈ భజన కానీ ఆపద్బాంధవ నారాయణ అనాథ రక్షక సదాశివ, దేవదేవా నారాయణ ఆదిదేవా సదాశివ, హరి 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 నారాయణ హర 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 సదాశివ, హరి ఓం నారాయణ హర ఓం సదాశివ, అచ్యుతం కేశవం నారాయణ శంభో శంకర సదాశివ, పన్నగ సజన నారాయణ పన్నగ భూషణ సదాశివ, తిరుమల వాస నారాయణ త్రయంబకేశ్వర సదాశివ, గురువాయూరప్ప నారాయణ ఘుష్మేశ్వర సదాశివ, వైదేహి రమణ నారాయణ గౌరీ వల్లభ సదాశివ, పాహిమం నారాయణ రక్షమం సదాశివ, గరుడ వాహన నారాయణ నంది వాహన సదాశివ, పీతాంబరధారి నారాయణ పులిచర్మధారి సదాశివ, నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో, సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ, హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్, ముకుంద మాధవ గోవింద బోల్, రామ బోల్ రామ బోల్ రామ రామ బోల్, సీతా సమేత శ్రీ రామచంద్ర బోల్, కృష్ణ బోల్ కృష్ణ బోల్ కృష్ణ కృష్ణ బోల్, రాధా సమేత శ్రీ రాధా కృష్ణ బోల్, శివ బోల్ శివ బోల్ శివ శివ బోల్, గౌరీ సమేత శ్రీ సాంబ శివ బోల్, రంగ బోల్ రంగ బోల్ రంగ రంగ బోల్, రుక్మా సమేత శ్రీ పాండురంగ బోల్, హనుమ బోల్ హనుమ బోల్ హనుమ బోల్, అంజనీ వరపుత్ర ఆంజనేయ బోల్. ఈ భజన ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, రఘుకుల తిలక రఘురామచంద్ర, రఘుకుల తిలక రఘురామచంద్ర, సీతాపతే శ్రీరామచంద్ర, ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఈ భజన హరినారాయణ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, ఆపద్బాంధవ గోవింద, వైజయంతిమాల గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోదర గోవింద, గోవింద గోవింద అంటూ గోవిందనామాలు ఇవన్నీ కూడా రేపంతా వేస్ట్ చేసుకోకుండా స్మరిస్తూ ఉండండి. మహావిష్ణువుని మహాదేవుని కూడా ఏకాదశి ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైంది. అంతేకాకుండా రేపు ఇతరులను పొరపాటు కూడా దూషించొద్దు, పరనింద పనికిరాదు. చాలా నోరు కంట్రోల్లో పెట్టుకొని ఇవాళ రేపు ఖచ్చితంగా కేవలము మహావిష్ణువుని నారాయణ నమో నారాయణ నమశివాయ, నమో నారాయణ నమశివాయ అంటూ మాత్రమే మాట్లాడండి. అనవసరంగా మాట్లాడబాకండి, అనవసరంగా ఇతర విషయాల్లో జోక్యం చేసుకోబాకండి. మీ శక్తి కొద్దీ ఉపవాసము ఉండండి. శక్తి లేకపోతే అనారోగ్యంగా ఉన్నట్లయితే, షుగరు బీపీలతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఆహారం తీసుకొని స్వామి నామం చేయండి. ఎందుకంటే భక్తి ఇంపార్టెంట్. భక్తి మంచి భక్తిగా ఏ పని చేసినా మహావిష్ణువు సంతోషిస్తాడు. శక్తి ఉన్నవాళ్ళు ఏకభుక్తం ఉండొచ్చు, పళ్ళు తిని ఉపవాసం చేయొచ్చు. ఇవన్నీ కూడా చేయండి. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. ఓం నమో శ్రీమన్నారాయణ.